ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్యమే ఆనందం శ్రీమతి శ్రీదేవి వికేకే గార్ల సంభాషణ వింటారు. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీదేవి. ఏంటి శ్రీదేవి, నువ్వు బాగా తగ్గినట్టు కనిపిస్తున్నావు? అవునా? వావ్, నువ్వు అన్నావు కృష్ణ తగ్గానని. ఇంతవరకు ఎవరూ అనలేదు. అబ్బా, ఎంత ఆనందం! ఓ, ఇంతకీ కారణం ఏమిటో తగ్గటానికి? ఏం లేదు, నైట్స్ ఒక చపాతీ తింటున్నా, మార్నింగ్ వాకింగ్ చేస్తున్నా. ఎవరైనా డాక్టర్స్ సలహా సూచనల మేరకు అలా తింటున్నావా? ఎందుకంటే నీ ఏజ్ తక్కువే కదా. ఎందుకు అలా శ్రీదేవి? ఎవరూ చెప్పలేదు కృష్ణ, నాకుగా నేను కొన్ని పాటిస్తాను. మార్నింగ్ వాక్, వాటర్ తాగుతాను. ఆగు శ్రీదేవి, మార్నింగ్ వాక్ చేయడం మంచిదే, బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. డాక్టర్స్ చెప్తున్నారు అందరినీ కూడా వాకింగ్ చెయ్యండి అని. అయితే నాకు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, నైట్ ఒక చపాతీ తినడం ఏంటి అని. అదా, లైట్ వెయిట్ కోసం కృష్ణ. శ్రీదేవి, ఏ వయసులో తినాల్సినవి ఆ వయసులో తినాలి. చిన్నదానివి కాబట్టి చెప్తున్నాను. ఆకలిని మాత్రం చంపుకోకు, తర్వాత నువ్వు తినాలన్నా తినలేవు. ఇంతకీ ఎప్పటి నుంచి అలా తినడం మొదలు పెట్టావు? ఒక్క చపాతీ? 1 month నుంచి అలానే చేస్తున్నాను కృష్ణ. మరి ఏం చేయమంటావో చెప్పు. కొలెస్ట్రాల్ పెరిగిపోతుందేమోనని భయం. ఆయిల్ నెలకి ఎంత వాడతావు? ఎందుకు అలా అడిగావు? నువ్వు చెప్పు, దాన్ని బట్టి నా సమాధానం. ఆయిల్ ఫుడ్ బాగానే తింటాం. ఇంకా నెయ్యి పిల్లలకు మంచిది కదా, అలా వాళ్ళకి వేస్తూ నేను కూడా వేసేసుకుంటాను, పోసుకుంటాను కూడా. అది సంగతి. ఆయిల్ ఫుడ్ తగ్గించు. నెయ్యి వేసుకున్నా, ప్రస్తుతానికి పోసుకున్నా పర్వాలేదు నీ ఏజ్కి. కానీ అది కూడా తగ్గిస్తే మంచిది. ప్రోటీన్ ఫుడ్ తీసుకో. సాల్ట్ తగ్గించు. పచ్చళ్ళు కారాలు తగ్గిస్తే మంచిది. రేవటి పచ్చళ్ళు తిను, నో ప్రాబ్లం. ఆకుకూరలు, అలాగే అన్నం తక్కువ తినాలి, కూర ఎక్కువ వేసుకోవాలి. అలా కనుక చేసినట్లయితే బాగుంటుంది హెల్త్ ఇష్యూలో. అలాగే జ్యూసుల కన్నా కూడా డైరెక్ట్ గా ఫ్రూట్ తింటే కనుక చాలా మంచిది శ్రీదేవి. ఒక చపాతీ తింటాను, ఒక ఇడ్లీ తిన్నాను అని నాకు చెప్పకు. ఓకే? ఓకే కృష్ణ. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఎవరైనా. ముఖ్యంగా మహిళలు టైంకి భోజనం చేయండి. అలాగే నిద్ర కూడా టైంకి చాలా అవసరం. అలా పడుకోవటం కూడా. నిద్ర రావటం లేదని కొంతమంది సెల్ ఫోన్స్కి అంకితం అవుతారు. అలా వద్దు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్, మీ నిద్రకి లైట్ ఆఫ్. మీరింతవరకు శ్రీదేవి కృష్ణకుమారి గారి సంభాషణ